Hi friends, good morning all of you. Welcome to Indian Academy of Competitive Examinations, IACE. And here I am with the Hindu Sankaravam. Wake up, get up, rise in English. Let us see what is there today. Give and take. Give and take policy. So that the India-UK trade deal may set the template for the EU and US deals. సో ఇండియా యూకే మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ డీల్ ఒక మోడల్గా ఉండబోతోంది, ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతోంది. దట్ ఈజ్ కాల్డ్ టెంప్లెట్. ఎవరి కోసం? ఫర్ ద EU, యూరోపియన్ యూనియన్కి కానీ యునైటెడ్ స్టేట్ డీల్స్కి కానీ వాటి డీల్స్ కూడా ఒక టెంప్లెట్గా, ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతోంది దిస్ ఇండియా యూకే ట్రేడ్ డీల్. రండి మరి నెక్స్ట్ వన్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చదవాలి అని అనుకున్నప్పుడు లెట్ us see ద బౌండరీస్. బౌండరీ ఇక్కడ ఉంది. సో దిస్ హోల్ సెంటెన్స్ ఈజ్ ఎ సింగిల్ స్టేట్మెంట్, అంతే కదా. The India United Kingdom Comprehensive Complete Economic and Trade Agreement, which we call CETA, signed by the two countries on Thursday. రెండు కంట్రీలు కూడా దీని మీద సంతకం చేసి ఉన్నాయి. ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గివ్ అండ్ టేక్. ఇది ఒక మంచి ఉదాహరణ. గివ్ అండ్ టేక్ పాలసీ బిట్వీన్ టూ లార్జ్, అతి పెద్దవైన, ఎకనామిక్ ఆఫ్ కంపారబుల్ సైజ్, రెండింటిని మనం కంపేర్ చేసుకోవచ్చు. కంపారబుల్ సైజులో ఉన్న రెండు పెద్ద దేశాల మధ్య ఒక గివ్ అండ్ టేక్ అగ్రిమెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడుతున్నాడు. మిత్రమా గమనించండి, ద ఇండియా యునైటెడ్ కింగ్డమ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా, అక్కడ కామా పడింది. సైన్డ్ బై ద టూ కంట్రీస్ ఆన్ థర్స్డే, ఇక్కడ కామా పడింది. సో ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం పక్కన పెడితే సెటా గురించి చెప్తున్నాడు. వాట్ ఈజ్ సెటా? దట్ సెటా సైన్డ్ బై ద టూ కంట్రీస్ ఆన్ థర్స్డే. సెటా ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. సో ఇది సబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ ఉంది. ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గివ్ అండ్ టేక్ బిట్వీన్ టూ లార్జ్ ఎకానమీస్ ఆఫ్ కంపారబుల్ సైజ్. ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది మిత్రమా. నౌ సెకండ్ స్టేట్మెంట్కి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో చూద్దాం. స్టార్టెడ్ హియర్ వైల్ ద యూకే, ఐ థింక్ హియర్ ఇన్ ప్రొఫెషనల్స్, ఎ బిగ్ సెంటెన్స్, పర్వాలేదు రండి. వైల్ ద యూకే హ్యాజ్ అగ్రీడ్, యూకే అగ్రీ చేసింది టు ప్రొవైడ్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తానని డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు అబౌట్ 99% ఆఫ్ ఇట్స్ టారిఫ్ లైన్స్. 99% ఆఫ్ ఇట్స్ టారిఫ్ లైన్స్లో ఇండియాకి టారిఫ్ ఫ్రీ, దట్ ఈజ్ డ్యూటీ ఫ్రీ సప్లై చేస్తానని, ప్రొవైడ్ చేస్తానని యూకే అగ్రీ చేసింది. ఇట్ హ్యాస్ బీన్ మోర్ కన్జర్వేటివ్ when it comes to the movement of professionals. కానీ ప్రొఫెషనల్స్ మూమెంట్ విషయంలో మాత్రమే అది తన యొక్క ట్రెడిషన్ ఫాలో అవుతానంటోంది. అక్కడితో స్టేట్మెంట్ అయిపోయింది. సో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్, ఇట్ ఈజ్ అబౌట్ ద ప్రొఫెషనల్స్. లెట్స్ చెక్. ఇట్ హ్యాజ్ సెట్ an annual quota of just 1800 visas for niche professional roles. నిచే అంటే అర్థము స్పెషలిస్ట్, స్కిల్డ్ ప్రొఫెషనల్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వీసాలు ఇచ్చే ఉద్దేశంలో కేవలం 1800 మాత్రమే ఇస్తాను అని యూకే చెప్తోంది. It has set an annual quota of just 1800 visas for niche professional roles such as yoga instructors, క్లాసికల్ మ్యూజిషియన్స్, ఇటువంటి వాళ్ళకి 1800 వీసాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. And the agreement falls short of
making commitments on broader visa categories such as business visitors or IT professionals. It falls short of, it lacks, it is insufficient. దాని మీద అయితే సరైన మాట లేదు. దేని మీద? రిగార్డింగ్ బిజినెస్ వీసాస్, రిగార్డింగ్ ఐటీ ప్రొఫెషనల్ వీసాస్, వీటి విషయంలో చాలా ఇన్సఫిషియెంట్, సరిపోదు అని చెప్తున్నాం. సో ఈ యొక్క డీల్లో మనం గమనిస్తున్నటువంటిది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో యోగా ఇన్స్ట్రక్టర్ల విషయంలో కానీ క్లాసికల్ మ్యూజిషియన్లో కానీ తక్కువగా ఉంది. అది మాత్రమే కాదు, బిజినెస్ పర్సన్ యొక్క వీసాస్, ఐటీ ప్రొఫెషనల్ కూడా తక్కువగానే ఉంది. దిస్ వాజ్ సంథింగ్ ఇండియా హ్యాడ్ బీన్ కీన్ ఆన్. ఈ విషయంలోనే కీన్ ఆన్, చాలా పర్టికులర్గా ఉంది ఇండియా. On the other hand, while India has opened about 90% of its tariff line for duty-free import from the UK, India kuda 90% of the products ni duty-free toti import chesukovadaniki India kuda oppukundi. UK 99%, India 90% duty-free accepted. It has kept key agriculture products such as dairy products, apples, oats and edible oils out of the deal. Accept చేసింది కానీ కొన్ని విషయాలను మాత్రమే ఈ డీల్ నుంచి దూరంగా పెట్టింది. వేటిని? డ్యూటీ ఫ్రీలో లేనటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ కానీ, యాపిల్స్ కానీ, ఓట్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ ఈ డీల్లోకి రావు. ఈ డ్యూటీ ఫ్రీ అనే డీల్లో ఇవి ఉండవు. కీ డిమాండ్స్ ఆఫ్ ద యూకే, అవి యూకేలో కూడా చాలా ఎక్కువ డిమాండ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం యూకేకి ఇండియాకి మధ్య జరుగుతున్న డీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెషనల్ విషయంలో ఏ విధంగా అప్రోచ్ ఉంది, ఇప్పుడు ప్రోడక్ట్ విషయంలో కూడా ఏ విధంగా అప్రోచ్ ఉందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వన్కి వెళ్ళినప్పుడు మిత్రమా, సిమిలర్లీ అదేవిధంగా while India has committed to reducing, committed to అని వచ్చినప్పుడు రిడ్యూసింగ్ అనేటువంటిది వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఇండియా సిద్ధపడింది, కమిట్ అయింది దేనికోసమయ్యా? టు రిడ్యూసింగ్ డ్యూటీస్ ఆన్ ఆటోమొబైల్ ఇంపోర్ట్స్. ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీ ఫ్రీని తగ్గించడానికి ఇండియా కమిట్ అయి ఉండగా బై ఏ సబ్స్టాన్షియల్ 100% పాయింట్స్ ఓవర్ టైం, 100 పాయింట్స్ ఓవర్ టైం తగ్గించడానికి సిగ్నిఫికెంట్, సబ్స్టాన్షియల్, కన్సిడరబుల్, ఎంత తగ్గిస్తుందట? ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ మీద 100% ఓవర్ ద టైమ్ డ్యూటీ రిడ్యూస్ చేయడానికి ఇండియా కమిట్ అయి ఉండగా these are subject to a graded quota over the next decade. ప్రస్తుతానికి ఓకే, కానీ వచ్చే 10 సంవత్సరాలలో ఇవి ఈ కండిషన్ మీద, సబ్జెక్ట్ టు కండిషన్ మీద గ్రేడెడ్ కోటా, విచ్ గివ్స్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ టైమ్ టు అడ్జస్ట్. ఏంటా సబ్జెక్ట్ అంటే 10 years ఎందుకు వెయిట్ చేయాలయా అంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అడ్జస్ట్ అయ్యేంత వరకు మాత్రమే, అంతే తప్ప పర్మనెంట్గా అని చెప్పడం లేదు. ఈ డ్యూటీ ఫ్రీని కూడా ఆటోమొబైల్ ప్రోడక్ట్ మీద తీసేసే అవకాశం ఉంది. ఎప్పటి వరకు డ్యూటీ ఫ్రీని యాక్సెప్ట్ చేస్తామంటే డొమెస్టిక్ ఇండస్ట్రీలో, డొమెస్టిక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అడ్జస్ట్ అయ్యేంత వరకు మాత్రమే. ఏ సైన్ ఆఫ్ ఏ గుడ్ డీల్ ఈజ్ వెన్ బోత్ సైడ్స్ వాక్ అవే హ్యాపీ. ఇద్దరు కూడా హ్యాపీగా బయటకు వచ్చారు అన్నప్పుడే అది ఒక సైన్. దేనికై అంటే ఒక గుడ్ డీల్ జరిగింది అనడానికి. బట్ నాట్ సాటిస్ఫైడ్, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి గుడ్ డీల్ అన్నట్టుగా ఉంది, కానీ నాట్ సాటిస్ఫాక్టరీ. ఇన్ ఎనీ కేస్, ఏది ఏమైనప్పటికీ సచ్ బైలాటరల్ డీల్స్, ఆ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు షుడ్ నాట్ బి వ్యూడ్, ఇలా చూడకూడదు, యాజ్ ఏ జీరో సమ్ గేమ్ వేర్ వన్ సైడ్స్ లాస్ ఈజ్ అనదర్స్ గెయిన్. బైలాటరల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు దానిని ఈ దృష్టితో చూడకూడదు, ఏదో పక్కన జీరో ఉంటుందని అనుకోకూడదు. ఒకరి లాస్
మరొకరికి గెయిన్ అవుతుందని ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో ఏ విధంగానూ అనుకోవడానికి లేదు. అందుకే గివ్ అండ్ టేక్ అనే ఒక పాలసీ తీసుకున్నారు. ఎన్హాన్సింగ్ బైలాటరల్ ట్రేడ్, ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఈజ్ ఇన్ బోత్ కంట్రీస్ ఇంట్రెస్ట్. ఇది ఇరు దేశాల యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంది. ఎస్పెషల్లీ ఎట్ ఏ టైం, మరీ ప్రత్యేకించి అటువంటి సమయంలో, వెన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పవర్స్ ఆర్ రైజింగ్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఈ ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య పవర్స్ ఏవైతే ఉన్నాయో వారు టారిఫ్స్ని, నాన్ టారిఫ్స్ని పెంచుతున్న ఈ సమయంలో మనం దానిని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ అగ్రిమెంట్ అయినా ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ మీదే జరుగుతుంది. ఇది ఎటువంటి సమయం అంటే అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు టారిఫ్స్ని, నాన్ టారిఫ్స్ని, బ్యారియర్స్ని పెంచుతున్నప్పుడు, పుష్ చేస్తున్నప్పుడు ఇటువంటి అగ్రిమెంట్ రావడం చాలా మంచిది. ద యూకే ఈజ్ ఎ రిలేటివ్లీ స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. మనం గమనించుకున్నట్లయితే ఇండియన్ ట్రేడ్లో యూకేకి మిగతా దేశాలతో పోల్చినట్లయితే, రిలేటివ్లీ మిగతా దేశాలతో పోల్చినట్లయితే చాలా చిన్న పాత్రే ఉంది. బట్ దేర్ ఇన్ లైస్ యాంపిల్ స్కోప్ ఫర్ గ్రోత్. కానీ అక్కడే యూకేతో చేసే ట్రేడ్ వలనే మనకి ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. వైల్ అట్ ఏ మ్యాక్రో స్కేల్, చాలా బిగ్ స్కేల్లో ద గెయిన్స్ మైట్ ఇనీషియల్లీ బి లిమిటెడ్. ఆ బిగ్ స్టేజ్ మీద, బిగ్ స్కేల్లో చూసినప్పుడు వచ్చేటువంటి లాభాలు చాలా తక్కువగా కనిపించవచ్చు. మైట్ ఇనీషియల్లీ బి లిమిటెడ్, తక్కువగా ఉండవచ్చు. ద సెక్టార్ వైజ్ ఇంక్రీజెస్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బీ సిగ్నిఫికెంట్. కానీ సెక్టార్ వైజ్ చూసుకుంటే, మ్యాక్రో లెవెల్లో కాకుండా ఒక్కొక్క రంగంలో ఎలా ఉంది అని చేసుకున్నప్పుడు అది హ్యావ్ ద పొటెన్షియల్, ఆ పవర్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది, టు బీ సిగ్నిఫికెంట్ గ్రోత్ సాధించేటువంటి అవకాశం సెక్టార్ వైజ్ ఉంది. సెక్టార్ సచ్ యాజ్ అగ్రికల్చర్, టెక్స్టైల్స్, లెదర్ అండ్ కెమికల్స్ ఆర్ సెట్ టు సీ క్విక్ గెయిన్స్. ఈ అగ్రిమెంట్ వలన అగ్రికల్చర్ సెక్టార్ కానీ, టెక్స్టైల్స్ కానీ, లెదర్ అండ్ కెమికల్స్ ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ని గెయిన్ చేయడానికి, దట్టు క్విక్గా గెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ పొటెన్షియల్, అక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఫర్ లాంగర్ టర్మ్ బెనిఫిట్స్ టు. సో ఈ డీల్ వలన ఒక లాంగ్ టర్మ్లో కూడా బెనిఫిట్స్ పొందడానికి దాంట్లో, ఆ డీల్లో స్ట్రెంగ్త్ ఉంది. ద యూకే ఈజ్ ఏ మేజర్ గేట్వే టు యూరోప్. యూకేఏ గేట్వేగా ఉంది, ఎంట్రీగా ఉంది, ఓపెనింగ్గా ఉంది యూరోప్కి. విచ్ ఈజ్ ఏ మచ్ బిగ్గర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియాస్. యూరోప్ అనేటువంటిది కూడా ఇండియాకి ఒక మంచి ట్రేడింగ్ పార్ట్నర్. అటువంటి యూరోపియన్ యూనియన్లో యూకే గేట్వేగా ఉంది. దానితో ఇంత మంచి అగ్రిమెంట్ జరగడం మనకి చాలా మంచిది. గూడ్స్ డిస్టైన్డ్ ఫర్ యూరోప్ కుడ్ బి రూటెడ్ త్రూ ద యూకే. గూడ్స్ ఏవైతే స్పెసిఫై చేయబడ్డాయో, డిస్టైన్డ్ ఫర్ యూరోప్, యూరోప్ కోసం ఏవైతే కేటగరైజ్ చేయబడ్డాయో, ఏవైతే వాటి కోసం కేటాయించబడ్డాయో అవి రూటెడ్ త్రూ ద యూకే, యూకే ద్వారా మాత్రమే వెళ్తాయి, వయా యూకే. అండ్ ద డ్యూటీ ఫ్రీ అరేంజ్మెంట్ విల్ లైక్లీ ఎన్హాన్స్ దిస్ ఫ్లో. ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఎప్పుడైతే డ్యూటీ ఫ్రీ చేశామో ఈ ఫ్లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కంపెనీస్ ఇన్ అదర్ కంట్రీస్ దట్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ టు ద యూకే will also start viewing India more favorably as an investment destination so as to take advantage of the duty-free access. Companies in other countries, ఇతర దేశాలలో ఉన్న కంపెనీలు కూడా ఇప్పటికీ అవి యూకేకి కనుక ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే, ఏవైతే యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు ఇతర దేశాలలో ఉన్నాయో అవి will also start viewing India, అవి భారతదేశాన్ని ఇలా చూడడం మొదలు పెడతాయి. మోర్ ఫేవరబుల్లీ, భారతదేశం మనకి చాలా ఫేవరబుల్ అని ఇతర దేశాలలో ఉన్న కంపెనీలు ఫీల్ అవుతాయి. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, పెట్టుబడులు పెట్టడానికి ఒక మంచి గమ్యస్థానంగా, డెస్టినేషన్ గమ్యం, పెట్టుబడులు పెట్టడానికి ఒక మంచి గమ్యస్థానంగా ఆ యొక్క దేశాలు చూస్తాయి. సో యాజ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డ్యూటీ ఫ్రీ ఎక్సెస్.
సో ఎప్పుడైతే ఇండియాలో కంపెనీలు పెట్టుబడులు పెడతాయో అవి ఇక్కడ నుండి యూకేకి కనుక ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే వాటన్నిటికీ డ్యూటీ ఫ్రీ దొరుకుతుంది. కాబట్టి ఇతర దేశాలలో ఉన్న కంపెనీలన్నీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి. అవి యూకేకి ఏ ప్రొడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాయో వాటి కోసం. బికాజ్ మన దగ్గరున్న అవకాశం ఏంటి అంటే డ్యూటీ ఫ్రీ. ఇట్ ఈస్ నౌ అప్ టు ద గవర్నమెంట్ టు హెల్ప్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్. ఇప్పుడు ఇది భారతదేశం యొక్క ప్రభుత్వం చేతిలో ఉంది. వారే ఎవరిని ఎంకరేజ్ చేయాలి? ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి హెల్ప్ చేయాలి. స్కేల్ అప్ అండ్ కంపీట్ ఇంటర్నేషనల్లీ. స్కేల్ అప్ అంటే ఇంక్రీజ్ అండ్ కంపీట్ అంటే పోటీ పడాలి అంతర్జాతీయంగా. అనదర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఈజ్ దట్, మరొక కన్సిడరేషన్ ఏమిటంటే సచ్ ఏ డీల్ సెట్స్ ద టెంప్లెట్ ఫర్ ఫ్యూచర్ వన్స్. ఇది ఒక మోడల్ అయింది, ఒక ఎగ్జాంపుల్ అయింది. ఇది ఫ్యూచర్లో జరగబోయే డీల్స్కి కూడా ఇది ఒక టెంప్లెట్గా మనం వాడుకోవచ్చు. ద జనరల్ ట్రెండ్ ఈజ్ దట్ ద బిగ్గర్ ద ఎకానమీ బీయింగ్ నెగోషియేటెడ్ విత్, ద బిగ్గర్ ద కన్సెషన్స్ గివెన్. జనరల్గా ఉండే ట్రెండ్ ఏమిటంటే ఎక్కువ కన్సెషన్స్, ఎక్కువ డీల్ చేసినప్పుడు, పెద్ద దేశంతో చేసినప్పుడు బిగ్గర్ ద ఎకానమీ నెగోషియేటెడ్ విత్, ఏ యొక్క బిగ్గర్ ఎకానమీతో అయితే మనం నెగోషియేషన్ చేశామో, చర్చించామో, కన్సెషన్ కూడా బిగ్గర్గానే ఉంటాయి. ఇఫ్ ద ఎకానమీ ఈజ్ బిగ్గర్, ద కన్సెషన్స్ విల్ బి బిగ్గర్. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్ విల్ నౌ వాంట్ మోర్ ఫ్రమ్ ఇండియా. యునైటెడ్ స్టేట్స్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఇండియా నుంచి చాలా ఎక్కువ కోరుకుంటాయి దాన్ వాట్ ఇట్ హ్యాస్ కన్సీడెడ్ టు ద యూకే. సో యూకేకి ఇండియా ఏమైతే ఇచ్చిందో అంతకు మించి మాకు కావాలని యుఎస్ కోరుకుంటుంది, యూరోపియన్ యూనియన్ కోరుకుంటుంది. కాబట్టి ఇండియా యూకే డీల్ వల్ల అన్ని విధాలుగా కూడా ఇండియా చాలా లాభపడుతోంది. డ్యూటీ ఫ్రీ అనౌన్స్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. అయితే పారాగ్రాఫ్ ఎడిటోరియల్ స్టార్టింగ్లో ప్రొఫెషనల్స్ విషయంలో, వీసాస్ విషయంలో కొద్దిగా నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు, ఇన్సఫిషియెంట్గా ఉందన్నాడు. కానీ తర్వాత జరిగిన ఈ డ్యూటీ ఫ్రీ డీల్స్ వలన ఇండియాకి యూరోపియన్ యూనియన్ తోటి, యుఎస్ తోటి కూడా చాలా లాభాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియాలో ఇతర కంపెనీలు, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెడతాయి. తద్వారా అవి వాడి యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ గివ్ అండ్ టేక్ రిగార్డింగ్ ఇండియా అండ్ యూకే ట్రేడ్ డీల్. నౌ ద నెక్స్ట్ వన్, కప్ ఆఫ్ టీ. చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం ఇట్స్ మై కప్ ఆఫ్ టీ అని, అలాగే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. నాకు చెప్తావు ఎందుకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాకు సంబంధం లేదు అంటాను. సంథింగ్ దట్ సమ్మన్ ఎంజాయ్స్ అన్నాడు, పాజిటివ్గానే ఇచ్చాడు. క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. క్లాసికల్ మ్యూజిక్ నా కప్ ఆఫ్ టీ కాదు. టీచింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. టీచింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. వెరీ గుడ్, ఐ ప్రిఫర్ రాక్. కప్ ఆఫ్ కాఫీ, while literally it means a drink, idiomatically it can refer to a short break or a refreshing chat. ఇది ఈ మధ్య వాడుతున్నాం. But it's not as common idiomatically as cup of tea. Sometimes use it to refer to a short stint or try at something. నేను 3 చెప్తాను సార్ కప్ ఆఫ్ కాఫీకి. అక్కడున్న ఒకటే పాయింట్ ఉంది, 3 పాయింట్స్. ఇన్ ద పాస్ట్ ఎవరికైనా సడన్ ప్రమోషన్ వచ్చినప్పుడు ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనేవాళ్ళం. అది సడన్ ప్రమోషన్. లేటర్ ఆన్ డేస్లో ఎవరినైనా సడన్గా పింక్ స్లిప్ ఇచ్చేస్తే, డిస్మిస్ చేస్తే ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ కప్ ఆఫ్ కాఫీ అన్న. ఇది అమెరికన్ స్టైల్. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, సాఫ్ట్వేర్ వచ్చారో, మేనేజర్ వాంట్స్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ యూ అంటే దట్ ఈజ్ అబౌట్ పింక్ స్లిప్. ఫస్ట్లో కప్ ఆఫ్ కాఫీ అంటే ప్రమోషన్, తర్వాత కప్ ఆఫ్ కాఫీ అంటే డిస్మిసల్. రీసెంట్గా కప్ ఆఫ్ కాఫీ అంటే అర్థము ఇంట్రొడక్టరీ మీటింగ్. ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు షల్ వి హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటారు. షల్ వి హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నామంటే షల్ వి మీట్ అండ్ టాక్ అని అర్థం. సో ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇక్కడ హీ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ ద టీమ్ బిఫోర్ మూవింగ్ టు అనదర్ జాబ్.
సో తన టీంతో సరదాగా ఒక చాటింగ్, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కప్ ఆఫ్ కాఫీ అని అంటాం. సో 3 చెప్పా: సడన్ ప్రమోషన్, సడన్ డిస్మిసల్. కానీ కాంటెంపరీగా ఈరోజు ఏముంది అంటే, మనం ఎవరినైనా కలిసినప్పుడు వారితో మీటింగ్ అనుకున్నప్పుడు ఏమంటాం? షల్ వి హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ నౌ at the drop of a hat, instantly, without hesitation. She is ready to travel at the drop of a hat. ఇమ్మీడియట్గా వెళ్ళిపోదాం అనుకుంది, ఇమీడియట్లీ అనడానికే వాడతాం. మిత్రమా, బాహుబలి 2 సినిమాలో కోర్ట్ సీన్ గుర్తు చేసుకోండి. కోర్ట్ సీన్లో ఏమైంది దేవసేన? ఈ క్వశ్చన్కి ఆన్సర్ దేవసేన చెప్తోంది ఏమనంటే, టెంపుల్కి వస్తుంటే ఆడవాళ్ళ మీద అసభ్యంగా చేతులు వేశాడు, వేళ్ళు నరికేశాను అని. ఇమ్మీడియట్గా బాహుబలి డైలాగ్ ఏంటంటే, ఆడవాళ్ళ మీద చేతులు వేస్తే నరకవలసింది వేళ్ళు కాదు, తల. ఇమీడియట్గా హీ స్మియర్డ్ ద హెడ్. ఇమీడియట్లీ అప్పటికప్పుడు కట్ చేశాడు, చాలా ఇమీడియట్గా చేశాడు. దాన్ని అంట అట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్. అట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్ హీ స్మియర్డ్ ద హెడ్ ఆఫ్ ద కల్ప్రిట్. ఆ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వాడి హెడ్ని ఒక్కసారి నరికాడు. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. అట్ ద డ్రాప్ ఆఫ్ ద హ్యాట్. నౌ బీ హ్యాండ్ అండ్ ఫుట్. Wait on someone hand and foot. To serve someone in every possible way. To be extremely attentive. So, బాగా అటెంటివ్గా ఉండడాన్ని బీ హ్యాండ్ అండ్ ఫుట్ అంటాం. సో మనం చూస్తూ ఉంటాం, లీడర్స్ పక్కన చాలామంది ఈ యొక్క ప్రొటెక్ట్ చేయడానికి కాప్స్ ఉంటారు, ప్రొటెక్ట్ చేయడానికి బ్లాక్ క్యాట్స్ ఉంటారు. వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. దే ఆర్ బీ హ్యాండ్ అండ్ ఫుట్. ఓకే. డ్యూరింగ్ హర్ ఇల్నెస్ హర్ ఫ్యామిలీ వెయిటెడ్ ఆన్ హర్ హ్యాండ్ అండ్ ఫుట్. ఆమెకు ఆరోగ్యం బాగున్నప్పుడు అందరూ అన్ని పనులు ఆపుకుని ఆమెనే అటెండ్ చేశారు, హ్యాండ్ అండ్ ఫుట్ ఉన్నారు. బెక్ అండ్ కాల్ అని కూడా అంటాం దాన్ని బెక్ అండ్ కాల్. మీరు ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్కి సిద్ధంగా ఉన్నాం. బీ ఇన్ ద స్విమ్. టు బీ అప్ టు డేట్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ కరెంట్ ఈవెంట్స్. అప్ టు డేట్ ఉంటే బీ ఇన్ ద స్విమ్. ఐఏసీ యొక్క కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, యూ విల్ బీ ఇన్ ద స్విమ్. ఐఏసీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, యూ విల్ బీ ఇన్ ద స్విమ్. దట్స్ ఇట్. హీ లైక్స్ టు బీ ఇన్ ద స్విమ్ ఆఫ్ ఆఫీస్ గాసిప్. ఆఫీసులో జరిగే గాసిప్ల విషయంలో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటాట, అక్కడ వాడాడు. మళ్ళీ చెప్తున్నా, ఫాలో ఐఏసీ కరెంట్ అఫైర్స్, యూ విల్ బీ ఇన్ స్విమ్. సో కరెంట్ అఫైర్స్ మీద ఎప్పుడు అటెంటివ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు ఇఫ్ యూ ఫాలో. ఓకే, కరెంట్ అఫైర్స్. నా వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? అల్బీట్. అల్బీట్ అంటే అర్థము దో, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఆల్ దో, ఈవెన్ దో. ద మూవీ వాజ్ ఎంటర్టైనింగ్. మూవీ ఎంటర్టైనింగ్గా ఉంది. అల్బీట్ ఏ బిట్ టూ లాంగ్, కొద్దిగా ల్యాగ్ అయింది అంతే. షీ యాక్సెప్టెడ్ ద జాబ్ చేస్తానని ఒప్పుకుంది. అల్బీట్ రిలక్టెంట్లీ. అంత ఇంట్రెస్టింగ్గా కాదు, రిలక్టెంట్గా అయినా ఒప్పుకుంది. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్, దీన్ని ఎమిడ్ అంటాం, ఇన్ ద మిడిల్ ఆఫ్ అంటాం. డ్యూరింగ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. ద కంట్రీ వాజ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ పొలిటికల్ క్రైసిస్. ఆ దేశం ఇప్పుడు రాజకీయంగా ఉన్న క్రైసిస్లో ఉంది అనడానికి, ఆ మధ్యలో ఉంది అనడానికి ఇన్ ద మిడిస్ట్ ఆఫ్. హీ మేడ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దో సెలబ్రేషన్స్ హీ మేడ్ ద అనౌన్స్మెంట్. అన్లైక్లీ ఎక్కువగా వాడుతుంటాం. లైక్లీ, అన్లైక్లీ. లైక్లీ అంటే పాజిటివ్గా తీసుకోండి, అన్లైక్లీ అంటే నెగిటివ్గా తీసుకోండి. ఇట్ ఈజ్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ రైన్ టుడే అంటే వర్షం పడదు అని చెప్తున్నాడు. ఇట్ విల్ నాట్ రైన్ టుడే అనడానికి ఇట్ ఈజ్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ రైన్ టుడే. షీ ఈజ్ అన్లైక్లీ టు అగ్రీ విత్ ద ప్లాన్. ఆమె ఈ ప్లాన్ని యాక్సెప్ట్ చెయ్యదు అనడానికి అన్లైక్లీ టు అగ్రీ అన్నాడు. అన్లెస్ వీ రివైజ్ ఇట్. బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, మోర్ ఓవర్, furthermore, not only but also. Besides English, she speaks French and Spanish. English మాత్రమే కాకుండా not only English but also French and Spanish. I am too tired to go out. ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేను, చాలా టైర్ అయిపోయి ఉన్నాను. Besides, it is raining. వర్షం కూడా పడుతోంది. సో ఇలా ఎడిషన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, మోర్ ఓవర్, ఫర్దర్ మోర్ అనడానికి బిసైడ్స్ అప్లై చేస్తాం. కాంట్రరీ టు అంటే అర్థము ఆపోజిట్ టు. కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్. పాపులర్ బిలీఫ్కి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్గా బ్యాట్స్ ఆర్ నాట్ బ్లైండ్. బ్యాట్స్ బ్లైండ్ కాదు.
హిజ్ యాక్షన్స్ వర్ కాంట్రరీ టు ద రూల్స్. ఉన్నటువంటి నియమాలకి అతని యొక్క యాక్షన్స్ అన్నీ కూడా ఆపోజిట్గా ఉన్నాయి. ఎల్బీట్ అంటే అయినప్పటికీ, దో ఆల్దో, ఇన్ ద మిడిస్ట్ ఆఫ్, ఇన్ ద మిడిల్ ఆఫ్, అన్లైక్లీ విచ్ ఈస్ నెగటివ్, నాట్ probably, besides, in addition to, apart from, moreover, furthermore, contrary to, opposite to. ఇవి రెగ్యులర్గా మనకి అనేక ఎడిటోరియల్లో కానీ హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. వాట్ ఈజ్ డెలిరియస్? డెలిరియస్గా ఉన్నాడు అంటే ఎక్సైటెడ్, మోర్ ఎక్సైటెడ్. డెలిరియస్ నేను ఇస్తున్న పదము ఓవర్ ఎక్సైటెడ్, దాన్నే ఫ్రెంజీ అంట. సో దాన్నే హిస్టీరికల్ అన్నాడు. మరొకటి ఏమన్నాడు? రేవింగ్ అన్నాడు. డిస్ట్రాట్, ఎప్పుడైతే ఓవర్గా ఎక్సైట్ అవుతావో డిస్ట్రాట్ అవుతావు. హింజ్డ్గా లేవు అంటే కంట్రోల్డ్గా లేవు, అన్హింజ్డ్ అయ్యావు. కంట్రోల్ ఉండదు. ఓవర్ ఎక్సైట్మెంట్లో కంట్రోల్ ఎందుకు ఉంటుందండి? దీస్ ఆర్ ఆల్ సినానిమ్స్. So depending on it can mean wild with excitement, affected by delirium. So that delirious means over excitement, wild excitement. When you are overly excited, you are uncontrolled, unhinged, frenzied or hysterical. These are all the synonyms of the word delirious and delirium. Scintillating ga undi annadu. Chala baagundi ani artham, lively ga undi ani artham. Idi padam. దేనికి వాడతాం? ఒక కాన్వర్జేషన్, మనం మాట్లాడుకుంటున్న మాటలు సింటిలేటింగ్గా ఉన్నాయి. అతని పర్సనాలిటీ చాలా లైవ్లీగా ఉంది. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వీటన్నిటికీ ఏం వాడచ్చు? ఎక్సెప్షనల్లీ గ్రేట్, చాలా ఎంకరేజింగ్గా, ఎంగేజింగ్గా ఉన్నప్పుడు. సింటిలేటింగ్, దట్ ఈజ్ స్పార్క్లింగ్, దట్ ఈజ్ బ్రిలియంట్, విట్టి, డాజ్లింగ్. దేనికి వాడతాం? పర్సన్, పెర్ఫార్మెన్స్, కాన్వర్జేషన్, టీచింగ్, దేనికైనా వాడచ్చు సింటిలేటింగ్ అనే పదాన్ని. పాజిటివ్ వర్డ్. పర్వ్యూ, అది అతని పర్వ్యూలో లేదు. ఇది కలెక్టర్ గారి పర్వ్యూలో ఉంది, అంటే రేంజ్లో ఉంది. కలెక్టర్ యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉంది, అతని డొమైన్లో ఉంది, కలెక్టర్ యొక్క అథారిటీలో ఉంది, కలెక్టర్ యొక్క స్కోప్లో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ హిస్ పర్వ్యూ, అతని పర్వ్యూలోనే ఉంది, అతని రేంజ్లో, అతని డొమైన్లో, అతని అథారిటీలో, అతని జ్యూరిస్డిక్షన్లో. రిఫర్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ సమ్ వన్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాలెడ్జ్. ఇది ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ని, ఒక వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీని చెప్తుంది. సో దట్ స్కోప్, రేంజ్, జ్యూరిస్డిక్షన్, డొమైన్ అండ్ అథారిటీ. బాయిస్చరస్గా ఉన్నాడు అంటాం, నాయిజీ అని అర్థం. చాలా అన్రూలీగా ఉన్నాడు, పాజిటివ్ వర్డ్ కాదు. బాయిస్చరస్ అనే పదము నెగిటివ్గానే తీసుకోండి. అన్రూలీగా ఉన్నాడు, నాయిజీగా ఉన్నాడు, దాన్నే అన్నాడు సింపుల్గా రౌడీ అని. అది కాదు కానీ మనకి ఇది కావాలి పదం, ర్యాంబంక్షస్. ర్యాంబంక్షస్ మీన్స్ రౌడీ. సో అతను చాలా లౌడ్ ఉన్నాడు, అన్రూలీగా ఉన్నాడు, నాయిజీగా ఉన్నాడు. వీ పీపుల్ డోంట్ లైక్ హిమ్ బికాస్ ఆఫ్ హిజ్ నాయిజీ, ర్యాంబంక్షస్. లౌడ్, ఎనర్జెటిక్ అండ్ అన్కంట్రోలబుల్ బిహేవియర్. ఈనాడు కంట్రోల్ చేయలేడు కూడా, వీడిని అంటాం బాయిస్చరస్. సార్డిడ్, అన్ప్లెజెంట్ అని అర్థం. సార్డిడ్ బిహేవియర్, అన్ప్లెజెంట్ బిహేవియర్. ఇక్కడ ఏమి ఇచ్చాడయ్యా అంటే డర్టీ ఇచ్చాడు. వైల్ అన్నాడు. వైల్ అంటే లో బిహేవియర్, వైల్ అంటే మీక్ అని కూడా అర్థం. మోరల్లీ లో, మొరాలిటీ ఏం లేదు, చాలా లో. నీతి లేనివాడు, నీతి తక్కువగా ఉన్నవాడు. ఫిజికల్లీ ఫిల్తీ సిచ్యువేషన్స్. సో దట్ అతన్నే మనం స్క్వాలిడ్ అన్నాం, షేమ్ఫుల్ అన్నాం. దాన్ని మనం అన్ప్లెజెంట్ అని అంటున్నాం, నాస్టీగా ఉంది అన్నాం. సో ఇది కూడా నెగిటివ్ వర్డే. సార్డిడ్, అన్ప్లెజెంట్, డర్టీ, వైల్, స్క్వాలిడ్. మాటలు లోయే, మనిషి లోయే, అంత విలువైన వాడు కాదు, వాల్యుబుల్గా లేడు అని అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఆల్ దీస్ వర్డ్స్. దీస్ ఆర్ వర్డ్స్ టుడే. ఈరోజు సరదాగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. లుక్ ఎట్ హియర్. నౌ ఐఎమ్ రైటింగ్ సమ్ ఆఫ్ ద ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. మీకు తెలుసున్నవే అయినప్పటికీ మరొక్కసారి రాస్తున్నా.
దట్ ఈజ్ వాట్ ఈస్ దట్? ఒకసారి లిస్ట్ చూడండి. ఇన్ ఏ నట్షల్, మీకు మీనింగ్ తెలుసు అని అనుకుంటున్నా. నెక్స్ట్ వన్, కమ్ అక్రాస్. ఐఎమ్ గోయింగ్ టు narrate a story. Call a spade a spade. Call a spade a spade. Apple of eyes. ఇంతవరకు కథలో ఒక భాగం అయింది, పార్ట్ 1. కథలో రెండవ పార్ట్, మూవ్ heaven and earth, dawn to dusk. After dawn to dusk, we can go with the in black and white. After that, third part, ఇప్పుడే నేర్చుకున్నారు, at the drop of hat. ఆ తర్వాత గ్రీన్ ఫ్లాగ్. ఆ తరువాత క్లౌడ్ 9. సరేనా? టోటల్ 10 idioms ఉన్నాయి అక్కడ. ఈ 10 idioms గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఇన్ ఏ నట్షల్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ ఏ లవ్ స్టోరీ ఇన్ ఏ నట్షల్. మీకు నేను ఇప్పుడు ఒక ప్రేమ కథ చెప్పబోతున్నాను. ఇన్ ఏ నట్షల్, బ్రీఫ్లీ. ఇన్ ఏ నట్షల్ మీన్స్ బ్రీఫ్లీ. అవర్ బాయ్ came across a beautiful girl. Come across means meeting. Came across, met. Our boy came across a beautiful girl. ఒక అందమైన అమ్మాయిని కలిశాడు. Come across, suddenly met. To call a spade, to speak frankly. To call a spade, to speak frankly, she is beautiful. నిజం మాట్లాడుకోవాలంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే, టు స్పీక్ ఫ్రాంక్లీ, షీ ఈజ్ బ్యూటిఫుల్. సో షీ బికేమ్ యాపిల్ ఆఫ్ హిజ్ ఐస్. అందుకే ఆమె అతనికి డియరెస్ట్ అయింది. యాపిల్ ఆఫ్ ఐస్ మీన్స్ డియరెస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ టైమ్ లెట్ మీ టెల్ యూ ద లవ్ స్టోరీ ఇన్ ఏ నట్షల్, బ్రీఫ్లీ. అవర్ బాయ్ కేమ్ అక్రాస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఒక అందమైన అమ్మాయిని కలిశాడు. To call a spade, she is beautiful. She is really beautiful. And now she became apple of his eyes. ఇప్పుడు అమ్మాయి అతనికి డియరెస్ట్ అయింది. Of course, you are all the apples to your fathers and mothers' eyes. Your father eyes, mother eyes. You are the apple. You are the apple of their eyes. Okay? One more time, let me tell you the love story in a nutshell. Our boy came across a beautiful girl. To call a spade, she is really beautiful, and now she became apple of his eyes. ఇప్పుడు మీనింగ్ చెప్పాలి మీరు. In a nutshell means briefly. Come across means meet. Call a spade means speak frankly. Apple of eyes means dearest. ఇది ఫస్ట్ వెర్షన్. ఇప్పుడు ఏం చేశాడు? He moved heaven and earth to express love. మూవింగ్ హెవెన్, ఆకాశాన్ని, అర్త్, భూమిని కదిపేశాడు. అంటే పుట్ గ్రేట్ ఎఫర్ట్స్, చాలా గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టాడు తన యొక్క ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి. అండ్ ఫాలోడ్ హెర్ ఫ్రమ్ డాన్ టు డస్క్. ఆమెను ఫాలో అయ్యాడు డాన్ టు డస్క్, మార్నింగ్ టు ఈవినింగ్. ఫైనలీ హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ లవ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ మీన్స్ ఇన్ రిటర్న్. లవ్ లెటర్ రాశాడు అర్థం, ఇన్ రిటర్న్ ఫార్మాట్. He moved heaven and earth to express love. He followed her from dawn to dusk. And finally, let me tell you that he expressed his love in black and white. Now let us see. In a nutshell, briefly, come across, meet, call a spade, speak frankly, apple of eyes, dearest. Now he moved heaven and earth, great efforts to express the love. And followed her dawn to dusk. Dawn means morning, dusk means evening.
finally expressed his love in black and white, a white paper and a black ink. Now, what happened next? Love letter ఇచ్చాక ఏం జరిగింది? At the drop of the hat, immediately she showed green flag. At the drop of the hat, she showed green flag. Immediately she accepted. Now they are in cloud 9. ప్రస్తుతం వారు ఎక్కడున్నారయ్యా? క్లౌడ్ 9లో ఉన్నారు అంటే అర్థం దే ఆర్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ద హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ద లవ్ స్టోరీ. వన్ మోర్ టైమ్, let me tell you the love story in a nutshell. Our boy came across a beautiful girl. To call a spade, she is beautiful. She became apple of his eyes. He moved heaven and earth to express the love. He moved heaven and earth to express the love and followed her from dawn to dusk and expressed his love in black and white. At the drop of the hat, she showed green flag. Now they are in cloud 9. In a nutshell means briefly, come across means meet suddenly, call a spade means speak frankly, and then you see apple of eyes, that is dearest, move heaven and earth, great efforts, dawn to dusk, morning to evening, in black and white, in written, at the drop of the hat, immediately, green flag, that is acceptance, cloud 9 means that is happy. మనం చాలా సందర్భాల్లో అనుకోకుండా ఒక ఫ్రెండ్ని కలుస్తాం, మన ఊరి నుంచి వచ్చిన ఎవరినో కలుస్తాం. అలా కలిసినప్పుడే వాడతాం కమెక్రస్ అని. అంత వద్దు, కొద్దిగా చెప్పు, బ్రీఫ్గా చెప్పవయా, పాయింట్కి రావయా అన్నప్పుడు టెల్ మీ ఇన్ ఏ నట్షెల్ అని చెప్తే సరిపోతుంది. మరి జాబ్ కొట్టాలంటే యూ షుడ్ మూవ్ హెవెన్ అండ్ ఎర్త్, గ్రేట్ ఎఫర్ట్స్, అండ్ యూ షుడ్ బీ ఇన్ ద క్యాంపస్ ఫ్రమ్ డౌన్ టు డస్క్, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఈ విధంగా వీటిని మనం లైఫ్లో కూడా యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 10 idioms that you can mix up with, link with a story, a love story. I hope that you enjoyed it. Now my dear friends, after this మనం ఏం నేర్చుకున్నాము? సింటిలేటింగ్ తర్వాత పర్వ్యూ తర్వాత బాయిస్టరస్ తర్వాత సార్డెడ్ లేదా అన్ప్లెజెంట్ అనే పదాలు కూడా నేర్చుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండ్ ఐ విల్ మీట్ యూ అగైన్ టుమారో. సో ఎగ్జామినేషన్స్ దగ్గర వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ వొకాబ్ అంతా మరొక్కసారి రివైజ్ చేయండి. ఐ విల్ కమ్ సూన్ విత్ ద టెస్ట్. యూ విల్ ఫేస్ ద క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, test on vocabulary like idioms, synonyms and antonyms, and one word substitution. And moreover, banking exams are also there, so that you can get and you will get some examinations, some tests on banking also. And this is all for today. Thank you very much.